Now I am going to share my screen. కొన్ని slides. Sharing my screen. రైట్. ప్రతి ఒక్కరు కూడా ఈ 2026 లక్ష్మీదేవి మిలీనియర్ వరల్డ్ రూపంలో తలుపు తట్టిందండి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇన్వైట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి ఆర్‌ఓఐ ప్లాన్ లేదు, హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్ లేదు, ఇక్కడ క్యాపింగ్ లేదు, విత్‌డ్రా లేదు. ఓకే. అడ్మిన్ ఫీ లేదు. ఓకే. ఇక్కడ ప్యూర్ వర్కింగ్ ప్లాన్ అన్నమాట. ఇంత అద్భుతమైన ప్లాన్ మనందరికీ కూడా ఇక్కడ అందుబాటులోకొచ్చింది. మనకు మిలీనియర్ వరల్డ్ రూపంలో లక్ష్మీదేవి మన తలుపు తట్టింది. ఇది ఎవరైతే అర్థం చేసుకొని ఓపెన్ చేసి కరెక్ట్ ఒక 3 నెలలండి. 3 మంత్స్ దిల్ దిమాగ్ తోటి కొద్దిగా హార్డ్ వర్క్ చేశారంటే 100 కాదండి 200% సక్సెస్ అవుతారు. మనం కలలు కన్న కార్లు గాని, బిల్డింగ్‌లు గాని అన్నీ కూడా ఏర్పరచుకునేటటువంటి అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్. ఎవ్వరు కూడా మనల్ని ఒక క్వెషన్ అడగనటువంటి అద్భుతమైన బిజినెస్. ఎందుకంటే రేపటి రోజున ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయ్యేటటువంటి అద్భుతమైన ప్లాన్ ఇందులో ఉంది. ఓకే. అయితే ఇక్కడ కొన్ని స్లైడ్స్ చెప్తానండి. యువర్ బెస్ట్ టీచర్ ఈజ్ యువర్ లాస్ట్ మిస్టేక్. అంటే ప్రీవియస్ ఏదైతే మనం తెలిసి తెలియక ఏదైతే మిస్టేక్ చేశామో అది ఒక బెస్ట్ టీచర్ అన్నమాట. అంటే మనం ఆ మిస్టేక్ నుంచి ఎన్నో నేర్చుకున్నాం. మళ్ళా అటువంటి మిస్టేక్స్ చేయకుండా ఉండేటందుకు. అది ఆర్‌ఓఐ ప్లాన్ గావచ్చు, ఇంకేదన్నా గావచ్చు, వేరే ఫ్రెండ్స్ చెప్పారనేసి ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా ఇంకా ఎవరో చెప్పారనేసి పెద్ద పెద్ద మొత్తాలలో ల్యాండ్‌లలో పెట్టి పోగొట్టుకున్న వాళ్ళుండొచ్చు. అంటే మన లాస్ట్ మన లాస్ట్ మిస్టేక్ ఏదైతే ఉందో అది బెస్ట్ టీచర్ అని అర్థం చేసుకోండి. యువర్ మైండ్ సెట్ డిసైడ్స్ యువర్ ఇన్‌కమ్. యెస్, మన మైండ్ సెట్ డిసైడ్ చేస్తుంది మన ఇన్‌కమ్‌ని. ఎందుకంటే ఎప్పుడు కూడా అయిపోయిన దాని గురించి ఆలోచన చేస్తూ, బుర్ర బద్దలు కొట్టుకుంటూ, మనం ఎక్కడున్నామో అక్కడే ఉండకుండా, ఒక సర్కిల్ గీసుకొని అందులోనే ఉండకుండా ఆ సర్కిల్ బయట మనం ఆలోచన చేసుకొని ముందుకెళ్తా ఉన్నామనంటే ఎన్నో దారులు వస్తా ఉంటాయి. ఆ దారుల్ని కరెక్ట్ సరైన దారి ఏది అని మనం ఎంచుకొని వర్క్ చేశామంటే 100% మనం సక్సెస్ అయితాము. దానికోసమే మన మైండ్ సెట్ అనేది డిసైడ్ చేస్తుంది మన యొక్క ఇన్‌కమ్‌ని. నెట్వర్క్ మార్కెటింగ్. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు గూడా ఏందంటే అది ఏ బిజినెస్ అన్నా గావచ్చు, ప్రొడక్ట్ గావచ్చు, ఇంకేదన్నా గావచ్చు, విత్తనాలేసుకుంటూ పోవాలంటే నాకు తెలిసింది ఒక నలుగురు, ఐదుగురే వీళ్ళతోటే నేను బిజినెస్ జేస్తా, వీళ్ళతోటే నేను కోట్లు సంపాదిస్తా అంటే కాదండి. అక్కడోటి, అక్కడోటి, అక్కడొకటి విత్తనాలనేది యేసుకుంటూ వెళ్ళిపోవాలా. ముందు మన దగ్గర సర్కిల్ స్టార్ట్ జేయాలి. ఆ సర్కిల్ అలా, 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 అలా రౌండ్ అప్ చేస్తూ అక్కడి నుంచి డిస్ట్రిక్ట్ వైస్‌గా యెళ్ళిపోవాలి. డిస్ట్రిక్ట్ వైస్‌గా యెళ్ళిన తర్వాత ఇతర రాష్ట్రాలకు గూడా వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా గూడా చేసుకునేటటువంటి వెసులుబాటు ఉన్నటువంటి బిజినెస్ మిలీనియర్ వాల్ట్. ఓకే. వరల్డ్ వైడ్ జేయొచ్చండి. మన బిజినెస్ వరల్డ్ వైడ్ జేసుకోవచ్చు. కాబట్టి ఎక్కడన్నా గూడా ముందు విత్తనాలెయ్యండి. ఆ విత్తనాలే చిన్న చిన్న మొక్కలవుతాయి. దాని తర్వాత పెద్ద పెద్ద వృక్షాలయితాయి. తర్వాత ఫ్రూట్స్ అంటే మనకు వస్తూనే ఉంటుంది. ఫ్రూట్స్ ఎప్పుడు గూడా అందుతది. తర్వాత సక్సెస్ రావట్లేదంటే అసలు తేడా ఎక్కడుందో తెలుసుకోవాలి. ఏ బిజినెస్‌లో అయినా గాని ఒక డెడ్‌లైన్ లేకుండా గోల్ పెట్టుకోకుంటే కష్టమండి. ఫ్యాంటసీ అంటే ఒక ఊహతోటి వర్క్ చేసుకుంటా పోతే కాదండి. ఒక డెడ్‌లైన్ అనేది కావాలా. గోల్‌తో పాటు డెడ్‌లైన్ పెట్టుకుంటే ఉద్దేశ్యం గూడా ఉండాలండి. మంచి ఉద్దేశ్యం. గోలు, డెడ్‌లైను, క్లియర్ ప్లాను వీటితో పాటు డ్రీమ్ ఒక కల. అంటే ఆ కల ఏంటి? మనం ఎలాంటి హౌస్ గొనాలి? ఎలాంటి కార్ గొనాలి? ఎలాంటి స్టేజ్‌కెళ్తే మనకి ఫండ్ అంతా వస్తుందనేది గూడా ఒక గోల్, డెడ్‌లైన్, క్లియర్ ప్లాన్ ఇదంతా ఉండాలి. అలాగే ఫోర్త్ స్టేజ్ చూడండి. గోల్, డెడ్‌లైన్, ప్లాన్ డైలీ కన్సిస్టెంట్‌గా వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది అందు దొరుకుతుందండి ప్రతి ఒక్కరికి గూడా. ఇక్కడ స్టేజ్ 1, 2 ఉంటే ప్రాబ్లమ్‌లో ఉన్నట్లే. కానీ స్టేజ్ 4లో ఉంటే సక్సెస్ 100% దొరుకుతుంది. ఎందుకంటే అందరూ గూడా ఊహజనితంగా ఊహల్లోనే ఉంటారు గానీ, దాన్ని ఆచరణలో చాలామంది పెట్టరు. ఎప్పుడైతే ఆచరణలో పెడితే 100% సక్సెస్. ఎందుకంటే అక్కడ టీముంది, ఇక్కడ టీముంది, అక్కడ టీముంది. వాళ్ళ దగ్గరికెళ్ళాలి, ఈళ్ళ దగ్గరికెళ్ళాలి అనేసి మనం అనుకుంటూ ఉంటాం గానీ, అక్కడికెళ్ళి వర్క్ జేసినప్పుడే మనం సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి మనము బీ ప్రిపేర్డ్ ఒక ప్లాన్ వైట్ పేపర్ తీసుకొని, బుక్ తీసుకొని మొత్తం ప్లాన్ స్కెచ్ చేసుకొని, ఈ ఫిబ్రవరి మంత్ ఎక్కడి నుంచి ఎక్కడికి, ఏ వారం ఎక్కడికెళ్ళాలి, ఏ వారం ఎక్కడికెళ్ళాలి, ఎవరిని క్లోజ్ జేయాలి, ఎన్ని ఐడీస్ క్లోజ్ జేయాలి అనేది ఒక లిస్ట్ పెట్టుకొని దాని ప్రకారంగా మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వర్క్ చేసినట్లయితే 100% సక్సెస్ అవుతాము. ఓన్లీ 3% ఆఫ్ పీపుల్ బికమ్ రిచ్ వైల్ 97% రిమైన్ మిడిల్ క్లాస్ ఆర్ పూర్. వై? ఎందుకు అనంటే ఆ 3% పీపుల్
వాళ్ళు ప్రతిదాన్ని కూడా ఒక అంటే యాక్షన్‌లో ఉంటారు. ప్రతిది కూడా వర్క్ చేస్తూ ఉంటారు. ఇన్వెస్ట్ ఇన్ నాలెడ్జ్ అంటే ప్రతీది కూడా నేర్చుకోవడానికి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు. వచ్చిన రూపాయిలో కొంత భాగము నాలెడ్జ్ పెంచుకోవడానికి ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు. అలా ఇన్వెస్ట్ చేయడం ద్వారా అతని యొక్క నాలెడ్జ్ పెరుగుతుంది. తర్వాత అతను ఎక్కడెక్కడైతే పెట్టుబడులు పెడతా ఉంటాడో, ఆ పెట్టుబడులన్నీ కూడా అసెట్స్ పెరుగుతాయి. అప్పుడు అతను ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. హెసిటేట్ అనేది ఉండదండి. ఓకే. చాలా మందికేందంటే హెసిటేట్ ఉంటుంది. అయ్యో! ఇది చేస్తే ఏమైతుందో, అది చేస్తే ఏమవుతుందో, అందులో పెట్టుబడి పెడితే ఏమవుతుందో, ఇందులో పెట్టుబడి పెడితే ఏమవుతుందో, పెరుగుతాయో లేదో అనేసి ఆలోచనలు ఉంటాయి. చాలామంది ఏందంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకొని సారీ కాల్ చూడండి ఇలా మధ్యలో డిస్టర్బ్ చేస్తా ఉంటారు. ఓకే. రైట్ అండి. వాయిస్ వినబడుతుంది గదా! యాహ్! ఫైన్. Because the 3% take action, invest in knowledge and build assets, while the rest hesitate or delay. మిగిలిన వారంతా 97% ఏందంటే వాళ్ళు భయపడతా ఉంటారు. డిలే చేస్తా ఉంటారు. ఓకే. నెక్స్ట్ అన్నిటికి అనుభవం అవసరం లేదండి. ఏదన్నా గాని ఒకటికి 2, 3 సార్లు చూసినా గూడా అర్థమైపోతది. ఇప్పుడు టోకెన్ పాకెట్ గావచ్చు, సేపాల్ గావచ్చు, ఈ క్రిప్టో అనేది గాదు ఏదన్నా గాని, ఏది కొత్తది ఇది నాకు రాదు అని అనుకుంటే రాకుండానే ఉంటది. కానీ ఒక్కసారి ప్రయత్నం చేయడం ద్వారా ప్రతి ఒక్కటి గూడా నేర్చుకోవచ్చు. ప్రతిదీ నేర్చుకోవచ్చు. ఒకప్పుడు వాట్సాప్ గాని, ఫేస్‌బుక్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని కొత్తలో ఉన్నప్పుడు ఎవరికీ తెలీదండి. ఒకరినడిగి నేర్చుకున్నాము. తర్వాత మనం చాలా మందికి చెప్పడం గూడా జరిగింది. అవునా? కొత్తగా మొబైల్ స్మార్ట్ ఫోన్ తీసుకున్న వాళ్ళకి ఇదెట్లా, అదెట్లా అన్నప్పుడు ఆ వాట్సాప్ ఇన్‌స్టాల్ చేయడం గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని మిగతాయన్నీ గూడా మనం చెప్పాం. సేమ్ అదే విధంగా ఈ క్రిప్టోకి సంబంధించింది గూడా మన టోకెన్ పాకెట్ గావచ్చు, సేపాల్ గావచ్చు ఇవన్నీ గూడా ఈజీ ఉంటుంది. మనము ఒకటికి 2, 3 సార్లు చూసి నేర్చుకున్నాము అనంటే ఇంట్రెస్ట్ తోటి విన్నామనంటే 100% మనం గూడా నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. కొన్నిటికి కసి, పట్టుదల, సంకల్పం ఉంటే చాలు. రామాయణం రాసిన వాల్మీకి ఒక దొంగ అండి. చూడండి ఎంత గొప్పగా చెప్పాడో. వాల్మీకి ఒక దొంగ. ఆయన రామాయణం రాసాడు. అలాగే కామసూత్ర రాసినటువంటి వాత్సాయనుడు ఒక బ్రహ్మచారి. చూడండి బ్రహ్మచారి కామసూత్ర రాశాడు. అంటే చూడండి వీళ్ళకి ఎటువంటి అనుభవం లేకపోయినా గూడా ఒక అద్భుతమైన విషయాలను వీళ్ళు రాశారు. రామాయణం అండ్ కామసూత్ర. అంటే చూడండి ఇక్కడ ఎటువంటి అనుభవం అవసరం లేదు. కసి, పట్టుదల, సంకల్పం ఉంటే ఏదన్నా సాధించొచ్చనేసి ఎంతోమంది నిరూపించారు. అలాగే 'శివగామి' కోసం ఫస్ట్ శ్రీదేవిని అడిగితే 8,00,00,000 రెమ్యూనరేషన్ అడిగారంట. అయితే 'బాహుబలిలో' మన ఈ డైరెక్టర్ గారు ఏం చెప్తున్నారంటే రాజమౌళి గారు, "నేను 'శివగామి' కోసం శ్రీదేవిని అడిగాను. 8,00,00,000 రెమ్యూనరేషన్ అడిగారు. ఒకవేళ శ్రీదేవిని గనక పెట్టి ఉంటే 'బాహుబలి' పోయేది" అనన్నాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి. ఎవరికి ఏ అపార్చునిటీ వచ్చిందో అది మన కోసమే వచ్చింది. ఓకే. మనం సక్సెస్ అవ్వడానికి. ఓకే. ఇది అర్థం చేసుకోండి. రైట్. ఒకటి అవకాశం వచ్చింది అనంటే యెస్. ఇది మనకు సక్సెస్ అవ్వడానికే. అయితే దానికి అక్కడ ఆయన ఆలోచన ఏంటి? శ్రీదేవిని పెట్టుంటే పోయేది అన్నాడు. యెస్ 100%. నెక్స్ట్ చాలామంది మొహమాటం వలన నేను చెప్పే వ్యాపారం అవకాశాలు వదులుకుంటూ ఉంటారు. మన భావి తరాలు మార్చగలిగే అవకాశాలు మీ మొహమాటాల వల్ల వదులుకుంటుంటారు అని గుర్తించండి. సిగ్గుపడకుండా ఉద్యోగం చేయడం లేదా? సిగ్గుపడకుండా వ్యాపారం చేయడం లేదా? సిగ్గుపడకుండా అప్పు చేయడం లేదా? వ్యాపారం అనంటే కిళ్ళి కొట్టు గావచ్చు, ఇడ్లీ కొట్టు గావచ్చు, ఏదన్నా గావచ్చండి. టిఫిన్ సెంటర్స్ ఏదన్నా గావచ్చు. అవి గూడా వ్యాపారాలే. ఉద్యోగం చేయడం లేదా? చిన్న చిన్న ఉద్యోగాలు వాచ్‌మెన్ ఉద్యోగం ఇలా ఏ ఉద్యోగమన్నా చిన్న చిన్న ఉద్యోగాల నుంచి వ్యాపారాలన్నీ చేస్తా ఉంటున్నారు. అలాగే అప్పు కూడా సిగ్గు లేకుండా చేస్తున్నప్పుడు మరి ఆ లేని సిగ్గు నిజాయితీగా డబ్బు సంపాదించేటప్పుడు ఎందుకు? అవునా? యెస్. అద్భుతమైన మిలీనియర్ వాల్ట్ గట్టిగా చేసేటందుకు ఎటువంటి సిగ్గుపడకుండా, ఎటువంటి హెసిటేట్ లేకుండా వర్క్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ గూడా లయబిలిటీ అనేది లేదు. ఆర్‌ఓఐ ప్లాన్ లేదు. కాబట్టి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి గూడా మనం యొక్క బిజినెస్‌లోకి ఇన్వాల్వ్ చెయ్యొచ్చు. ఓకే. 10, 20, 30 సంవత్సరాల నుండి ఏదో పని చేస్తూనే ఉన్నాము గదా! యెస్. ఏదో పని చేస్తూనే ఉన్నాము. ఇకనైనా మనము గట్టిగా వర్క్ చేస్తూ 3-6 నెలలు గట్టిగా పని చేయాలా. ఇక్కడితోటి రిటైర్మెంట్ అయిపోవాలి. ఎందుకంటే సగం జీవితం ఆల్రెడీ అయిపోయిందండి. అవునా? రైట్. ది రోడ్ టు సక్సెస్ బిల్డ్, ఫెయిల్, బిల్డ్ స్మాల్ సక్సెస్, ఫెయిల్, బిల్డ్, సక్సీడ్.
ప్రతి ఒక్క బిజినెస్‌లో ఎక్కడన్నా గూడా మొదలు పెట్టడంతోటే ఫెయిల్ అవుతాము. తర్వాత మళ్ళా స్టార్ట్ జేసి, మళ్ళా మొదలు పెడతా ఉంటాము. మళ్ళా ఫెయిల్యూర్ ఒస్తా ఉంటుంది. మళ్ళా మొదలు పెడతాం. చిన్న సక్సెస్ గనిపిస్తది. తర్వాత మళ్ళా ఒక ఫెయిల్యూర్ ఒస్తుంది. తర్వాత అప్పటికి ఆగకుండా మొదలు పెడుతూనే ఉన్నామనుకోండి, లాస్ట్ కంపల్సరీ సక్సెస్ అనేది ఒస్తుంది. ద రోడ్ టు సక్సెస్ ఈస్ ఆల్‌వేస్ అండర్ కన్‌స్ట్రక్షన్. నెవర్ గివ్ అప్. అస్సలు వదలగూడదు. ఓకే. అసాధ్యమనే భావన మనసు నుంచి తొలగించడమే విజయానికి తొలిమెట్టండి. ఇది అసాధ్యమనే భావన అస్సలుండగూడదు. విజయానికి తొలిమెట్టు మనం మన భావననే, మన ఆలోచననే విజయానికి తొలిమెట్టండి. డిగ్రీ పట్టాలివ్వలేని ధైర్యం కరెన్సీ కట్టలిస్తున్నాయి. చదువుకి, సంపాదనకి సంబంధం లేదు. ఈ రోజులలో మనం చూస్తా ఉన్నాము. చదువులేని వాళ్ళందరూ గూడా పెద్ద పెద్ద కాంప్లెక్స్‌లు పెట్టుకొని, పెద్ద పెద్ద కాలేజీలు కట్టి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కట్టేసి అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఫ్యాక్టరీస్ గాని, కంపెనీస్ గాని ఇవన్నీ పెట్టి అందులో వర్క్ చేసే వాళ్ళందరూ గూడా చదువుకున్న వాళ్ళే వస్తున్నారు. డాక్టరేట్‌లు, పీహెచ్‌డీ, పీజీలు చేసిన వాళ్ళు అందులో జాబ్ జేస్తా ఉన్నారు. ఈ రోజులలో డిగ్రీ పట్టాలివ్వలేని ధైర్యం కరెన్సీ కట్టలిస్తున్నాయి. చదువుకి, సంపాదనకి సంబంధం లేనటువంటి రోజులు. కాబట్టి ఇప్పుడున్న యుగమంతా గూడా క్రిప్టో యుగం గాబట్టి, మనం చదువుకున్నామా లేదా ఇదంతా పక్కన బెట్టి, ఈ టెక్నాలజీ నేర్చుకొని దీంట్లో మనం కరెక్ట్‌గా వర్క్ జేసుకున్నామంటే నంబర్ 1 పొజిషన్‌కెళ్ళిపోతాము. పిలిస్తే రాని వాళ్ళు కూడా గెలిస్తే వస్తారండి. యెస్. ఇప్పుడు మన దగ్గర ఇల్లు లేదు. మన దగ్గర పెద్ద కారు లేదు. మనం మన చుట్టాలను గాని, ఎవరన్నా గాని పిలిస్తే రాని వాళ్ళు రేపు గెలిస్తే మనం పిలవకున్నా గాని వచ్చేస్తారు. అయ్యో! ఇంత పెద్ద ఇల్లు కట్టావు దావత్ లేదా? కారు కొన్నావు దావత్ లేదా? అనేసి అంతా మన చుట్టే చేరుతారు. అంటే ఎక్కడైతే బెల్లం ఉంటుందో అక్కడ ఈగలొస్తాయి. ఎక్కడైతే డబ్బు మనం సంపాదిస్తామో అప్పుడే అందరూ గూడా మన చుట్టాలు, పగాలు అందరూ గూడా మన వాళ్ళే అవుతారు. అల్టిమేట్ మనీ ఈజ్ అల్టిమేట్ అండి. మనమంటే నచ్చని వాళ్ళకి గూడా మనల్ని ఇష్టపడేలా చేసే సత్తా డబ్బుకు మాత్రమే ఉంది. ఎవరైతే మిమ్మల్ని ఆహ్, ఎవరైతే మిమ్మల్ని కించపరిచారో, ఎవరైతే మిమ్మల్ని ఇలా అన్నారో, ఎవరైతే మిమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారో, బాధపడ్డారో, అల్టిమేట్‌గా మీరు సక్సెస్ అయినప్పుడు, మీ ఊర్లో, మీ ఏరియాలో మీరొక ఐకాన్‌గా నిలబడినప్పుడు, మీరొక పెద్ద బంగ్లా కట్టుకున్నప్పుడు, ఒక పెద్ద కారులో తిరుగుతున్నప్పుడు, ఆహ్, చుట్టుపక్కల ఎవరైతే మిమ్మల్ని ఏదేదో అన్నారో, వాళ్ళందరూ గూడా రేపటి రోజున తలదించుకొని, చేతులు కట్టుకునే రోజొస్తుంది. దానికోసం ప్రతి ఒక్కరు గూడా కష్టపడండి. ఇష్టంగా వర్క్ జేయండి. 100% మనమంటే నచ్చని వాళ్ళకు కూడా మనల్ని ఇష్టపడేలా చేసే సత్తా కేవలం డబ్బుకు మాత్రమే ఉంది. ఇది నమ్మండి. రైట్? నౌ ఐ యామ్ గోయింగ్ టు ప్రెజెంటేషన్ ఆన్ ప్లాన్. డైరెక్ట్ ఇంగ ప్లాన్‌లోకెళ్ళిపోదామండి. యాహ్! వెరీ నైస్. టుడే కౌంట్ ఈస్ 80 పీపుల్. సూపర్! ఎక్సలెంట్ అండి. చూసారా ఒక మెసేజ్ ద్వారా చాలా మందొచ్చారు. ఈరోజు 80 మందొచ్చారు. నెక్స్ట్ 100 మందిని టచ్ జేయాల మనం త్వరలోనే. ఓకే. ఎందుకంటున్నానంటే ఎంత ఎక్కువగా మనం ఆహ్, ఇన్వైట్ జేసుకుంటామో అంత సక్సెస్ అవుతాము. నేను ఫస్ట్ డైరెక్ట్ వైట్ పేపర్ ప్రెజెంటేషన్ ఇస్తానండి. ప్రతి ఒక్కరి దగ్గర నాకు తెలిసి పీడీఎఫ్‌లు ఉండే ఉంటాయి. పీడీఎఫ్‌లో చెప్పే కన్నా గూడా వైట్ పేపర్‌లో ఎక్స్‌ప్లనేషన్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే. వైట్ పేపర్‌లో ఎక్స్‌ప్లెయిన్ జేసి దాని తర్వాత దీంట్లోకెళ్ళిపోతానండి. వెరీ సింపుల్‌గా ఉంటది వైట్ పేపర్ ఎక్స్‌ప్లనేషన్. ఎందుకంటే పీడీఎఫ్‌లో ఎళ్ళిపోయే కొద్దీ ఏమవుతుందనంటే ఫటాఫటా ఎళ్ళిపోతుండే గాని అర్థం గాదు. ఇక్కడ వైట్ పేపర్‌లోకెళ్ళి మీకు చూపిచ్చాననుకోండి, చాలా సింపుల్‌గా అర్థమవుతుంది. ఆ వైట్ పేపర్ గూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. రైట్. ఇక్కడ చూడండి. కంపెనీ నేమ్ వచ్చేసి మిలీనియర్ వాల్ట్ అండి. ఎండీ గారొచ్చేసి రితేష్ పటేల్ గారు. ఈయన ఫస్ట్ ఫౌండర్ మెంబర్ అండి. ఈయన ద్వారానే కంపెనీ స్టార్ట్ అయింది. ఓకే. ఈయన గుజరాత్ వాసి. వెరీ నైస్ అండ్ హంబుల్ పర్సన్. ఓకే. మనకు వెరీ సూన్ ఒక 1 వీక్‌లో మనకు హైదరాబాద్‌కి రాబోతున్నారు. ఆ డేట్స్ అనేది 2 డేస్‌లో మనకు అనౌన్స్‌మెంట్ అవుతది. రైట్. ఇక్కడ ఈ యొక్క ప్లాన్‌లో నో ఆర్‌ఓఐ. మార్కెట్‌లో 97% లీడర్స్ అంతా గూడా ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్‌లలో ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే లయబిలిటీ ఫేస్ చేస్తా ఉన్నారు. లీడర్స్ మాక్సిమం పీపుల్ లయబిలిటీ అనేది ఫేస్ చేస్తా ఉన్నారు. ఇక్కడ నో ఆర్‌ఓఐ అండి. అలాగే నో హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇక్కడ లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టేది లేదు. అలాగే నో రిస్క్, నో లయబిలిటీ, నో క్యాపింగ్, నో విత్‌డ్రా. ఇక్కడ విత్‌డ్రా బటన్ నొక్కితే వాడు అప్రూవల్ ఇవ్వాలి. 12 గంటల తర్వాత మనకు డాలర్‌లొస్తాయి. తర్వాత 6 గంటల తర్వాత డాలర్‌లొస్తాయి అని వేచి చూసేది లేదు. ఓకే. నో అడ్మిన్ ఫీ. అడ్మిన్ ఫీ అనేది గూడా లేదండి ఇక్కడ.
చూడండి, నో ఆర్ఓఐ, నో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్, నో రిస్క్, నో లయబిలిటీ, నో క్యాపింగ్, నో విత్‌డ్రా, నో అడ్మిన్ ఫీ. ఇన్‌స్టంట్ పేఅవుట్ అండి. డీసెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫార్మ్ ఇన్‌స్టంట్ పేఅవుట్. అలా ఒకరిని ఇంట్రొడ్యూస్ చేశామా, మనకు డాలర్‌లొచ్చి మన అడ్రెస్‌లో పడిపోతాయి. అది ఇమ్మీడియేట్ మనం పీర్ టు పీర్ చేసి క్యాష్ చేసుకోవచ్చు. రైట్. ఇక్కడ మనం $75 తోటి ఎంటర్ అవుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా $75 వారి యొక్క యూఎస్‌డిటీలోకి తెప్పించుకోవాలి. $75 యూఎస్‌డిటీ బీఈపీ 20. ఒక డాలర్ వచ్చేసి బిఎన్బి ఉండాలండి. ఎందుకంటే గ్యాస్ ఫీస్‌కి యూజ్ అయ్యేటటువంటిది $1 బిఎన్బి తెచ్చుకోవాలా. రిమైనింగ్ $75 యూఎస్‌డిటీ బీఈపీ 20 ఉండాలి. ఇది టోకెన్ పాకెట్ గాని, సేఫ్ పాల్ గాని మనం ఎక్స్‌చేంజ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలండి. ఓకే. టోకెన్ పాకెట్ ఆర్ సేఫ్ పాల్, ఈ రెండిట్లో ఏదన్నా మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఒక దాని ద్వారా మనం వర్క్ చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ ఫస్ట్ ఈ $75 $15 రిజిస్ట్రేషన్‌కి అవుతుందండి. ఎందుకంటే ఈ యొక్క వెబ్‌సైట్ యాక్సెస్, ఈ సర్వీసెస్ అన్నీ గూడా మనం పొందడానికి $15 రిజిస్ట్రేషన్‌కి అవుతుంది. తర్వాత $60 వచ్చేసి లెవెల్ అన్‌లాక్. 3 లెవెల్ అన్‌లాక్ అవుతాయి. ఒక ఆటో పూల్‌లోకి ఎంటర్ అయిపోతాము. ప్రతి ఒక్కరు గూడా చేయాల్సిందేందంటే, ఈ $75 తోటి ఎంటర్ అవ్వడంతోటి మన ఐడీ రిజిస్ట్రేషన్ అవుతుంది. 3 లెవెల్ ఎంటర్ అయిపోతాము. 3 లెవెల్ ఓపెన్ అయితాయి. అలాగే ఆటో పూల్‌లోకి గూడా ఎంటర్ అయిపోతాము. ఎంత అద్భుతమో చూడండి ఇప్పుడు. ఆటో పూల్ అందరికి, ప్రతిరోజు ఆటో పూల్స్ అందరికి ఇన్‌కమ్ వస్తా ఉంది. ఎంత బ్యూటిఫుల్ చూడండి. వేరే వేరే కంపెనీస్ చాలా ప్లాన్‌లు ఎన్నో చూసాము, చేశాము. ఎక్కడ గూడా ఆటో పూల్ అన్నది ఎవరికీ కనబడింది లేదు, తగిలింది లేదు, వచ్చింది లేదు. ఇక్కడ మనం స్టార్ట్ అయిన ఒక 1 వీక్, 10 డేస్ ఆర్ 1 మంత్‌లోనే ప్రతి ఒక్కరికి గూడా ఆటో పూల్ అనేది వస్తా ఉంది. స్టెప్ బై స్టెప్ ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరికి ఆటో పూల్ అనేది అద్భుతంగా తగులుతుంది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు $30 అనేది వచ్చేసింది. ఆల్రెడీ $50 తోటి ఉన్న వాళ్ళందరూ గూడా 100, $120 ఆటో పూల్ రాబోతుంది. కాస్త వెయిట్ చేయండి. ఓకే. ఈ విధంగా ఇక్కడ చూడండి, యూ అని రాశాను గదా! యూ కింద ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 లెవెల్స్ ఓపెన్ అయితాయండి. ఆ ఫస్ట్ లెవెల్‌లో ఒక 10 మందిని మీరు ఇంట్రొడ్యూస్ చేశారంటే 10 మంది ఇంటూ $15 $150 మీవే. ఎవ్వరిని మీరు ఇంట్రొడ్యూస్ చేస్తే ఒకరి మీద $15 మీకొస్తాయి. ఓకే. ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేస్తే ఇద్దరి మీద $15 వస్తాయి. ఈ విధంగా ఒక 10 మందిని ఇంట్రొడ్యూస్ చేశారంటే 10 ఇంటూ $15 $150 వస్తాయి. సార్ ఇక్కడ 10 మందిని చేయాలనా? కాదండి. ఇక్కడ నలుగురినన్నా చేయండి, ఐదుగురినన్నా చేయండి, 10 మందినన్నా చేయండి, 20 మందినన్నా చేయండి, మీ కెపాసిటీ అండి. ఇక్కడ నేనేమంటానంటే, ఎన్నో రంగురాళ్ళుంటాయి. అందులో అక్కడక్కడ వజ్రాలు మెరుస్తా ఉంటాయి. అవునా? ఎన్నో రంగురాళ్ళు, అందులో అక్కడక్కడ వజ్రాలు. అక్కడక్కడ వజ్రాలు దొరకాలంటే, ఆ వజ్రం మిమ్మల్ని వజ్రం చేస్తుంది. అంటే అతను సక్సెస్ అవుతూ మిమ్మల్ని సక్సెస్ జేయాలి అనంటే, ఒక 10, 20 మందిని డైరెక్ట్ చేయాల్సిందే. అందులో నుంచి అక్కడక్కడ డైమండ్స్ అనేది వస్తారు. ఆ డైమండ్స్ మిమ్మల్ని అల్టిమేట్‌గా డైమండ్ జేస్తారు. లేదు సార్ నేను నలుగురినే జేస్తా. ఆ నలుగురు జేస్తే నేను సక్సెస్ అయితా అంటే, ఆ నలుగురు చేయరండి. అందులో ఒకరో, ఇద్దరో చేస్తారు. మిగతా ఇద్దరు జేయరు. మరి చిన్న సక్సెస్ గనిపిస్తది. పెద్దగా సక్సెస్ అవ్వాలి. ఒక 50,00,00,000, 100,00,00,000 మనం సంపాదించుకోవాలి. లేదు మినిమమ్ లీస్ట్ ఒక 5,00,00,000 సంపాదించుకోవాలంటే, ఇక్కడ నేను చూపించినట్టుగా ఒక 10 మందినో, 20 మందినో డైరెక్ట్ మనం వేయాల్సిందే. వేస్తేనే మనం సక్సెస్ అవుతాము. ఈ ప్లాన్ విన్న తర్వాత ఎవరు గూడా కాదనరండి. ఓకే. ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 లెవెల్స్ ఓపెన్ అయిపోతున్నాయి. ఈ ఫస్ట్ లెవెల్‌లో ఉన్న 10 మంది సెకండ్ లెవెల్‌లో ఇద్దరిద్దరు, ముగ్గురిని జేసుకున్నా గూడా అక్కడ ఒక 50 మంది అయ్యారనుకోండి. తలా 5, 5 మందిని చేసినా గాని 50 మంది అవుతారు. సెకండ్ లెవెల్‌లో 50 మంది అయ్యారంటే 50 మెంబర్స్ ఇంటూ $15 $750 వస్తుంది. దగ్గర దగ్గర 70,000 దాకా వస్తది. 70, 75,000 వస్తుంది. ఎంత బాగుంది చూసారా? అదే విధంగా సెకండ్ లెవెల్‌లో ఉన్నటువంటి వాళ్ళు థర్డ్ లెవెల్‌లో ఇంట్రొడ్యూస్ చేశారు. థర్డ్ లెవెల్‌లో టీమ్‌ని తీసుకొచ్చారంటే సెకండ్ లెవెల్ వ్యక్తికి $15 వస్తుంది. ఫస్ట్ లెవెల్ వ్యక్తికి $15 వస్తుంది. మీకు గూడా $15 వస్తుంది. ఎంత బావుంది! 3 లెవెల్‌లో ఎవ్వరు పడినా మీకు $15 వస్తున్నాయి బ్రదర్. ఇంత అద్భుతమైన ప్లాన్ ఎక్కడా ఉండదు. 3 లెవెల్స్ ఓపెన్ అవుతున్నాయి. 3 లెవెల్స్‌లో ఎవ్వరు పడినా గూడా మీకు $15 వస్తున్నాయి. అలాగే ఆటో పూల్‌లోకి ఎంటర్ అవుతున్నాం. ఆటో పూల్‌కి ఎంత $15 కట్ అవుతున్నాయి. మీ $15 ఆటో పూల్‌కి వచ్చినప్పుడు ఆటో పూల్ సిస్టమ్ ఈ విధంగా ఉంటుంది. ఒక్క నిమిషం. యాహ్! రైట్. అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. ఇక్కడ 3 లెవెల్స్ ఓపెన్ అయిపోయి ఆటో పూల్‌లో $15 అంటే $75 మనకు రిజిస్ట్రేషను. 3 లెవెల్స్ ఓపెన్ అయిపోయి ఆటో పూల్‌లోకి ఎంటర్ అయిపోతున్నాం. రైట్? దాని తర్వాత మరి ఈ 3 లెవెల్ దాటిన తర్వాత 4 లెవెల్, 5 లెవెల్, 6 లెవెల్‌లో గూడా టీమ్ పడతా ఉంటది. మన లిమిట్ ఇక్కడెంత? ఇక్కడ ఫస్ట్ $75 పెట్టడంతోటి మనకు రిజిస్ట్రేషన్ $15
పక్కన పెడితే $60 లెవెల్స్ ఓపెన్ ఆటో పుల్ అయింది కదా. ఈ $60కి గాను $240 మన యొక్క లిమిట్. అంటే మనం తీసుకోవడానికి అర్హులము $240. ఆ $240లో నుంచి $180 హ్యాపీగా ఎంజాయ్ చేయండి, తినండి. $180 అంటే దగ్గర దగ్గర 18,000 తినండి. మళ్ళీ ఒక $60 ఉంటుంది కదా 240లో, $60 ఈ విధంగా నెక్స్ట్ 3 లెవెల్‌లు ఓపెన్ అయిపోతాయి. 4, 5, 6 ఆటో పూల్ రెండో ఐడీ ఆటో పూల్‌లోకి ఎంటర్ అవుతుంది. ఈడ ఒక ఐడీ ఆటో పూల్‌లోకి ఎంటర్ అయింది కదా, ఇక్కడ రెండో ఐడీ ఆటో పూల్‌లోకి ఎంటర్ అవుతది. మళ్ళా నాలుగో లెవెల్‌లో నాలుగో లెవెల్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా నాలుగో లెవెల్ ఓపెన్ చేసినప్పుడు మీకు $15 వస్తుంది. ఐదో లెవెల్‌లో ఉన్న వాళ్ళు ఐదో లెవెల్ ఓపెన్ చేసినప్పుడు $15 వస్తుంది. ఆరో లెవెల్‌లో ఉన్న వాళ్ళు ఆరో లెవెల్ ఓపెన్ చేసినప్పుడు $15 వస్తుంది. నేను చెప్పేదేంటంటే ఒక 5, 6 లెవెల్ దాటిన తర్వాత మీ ప్రమేయం ఉండదండి. కింద టీమ్ ఎవరు పడుతున్నారు, ఎవరు లెవెల్ అన్‌లాక్ అవుతున్నారో మీకు తెలియదు. డాలర్స్ వచ్చి పడతా ఉంటాయి. సార్ ఒక 2, 3 నెలలు వర్క్ చేసిన తర్వాత గంటకి డాలర్‌లు ఎక్కడి నుంచి వచ్చి పడుతున్నాయో మీకు అర్థం కాదు. గంటకి $200, $300 పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. $1000 గంటకొచ్చి పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అటువంటి వర్క్ అనేది మనం చేసుకుంటూ వెళ్ళాలి. అద్భుతమైన ఇన్‌కమ్ మనం ఇక్కడ తీసుకుంటాం. మళ్ళా ఇక్కడ $60 పెట్టడంతోటి మీ లిమిట్ $240 లిమిట్ కూడా పెరిగింది. అందులో మళ్ళా $180 మీరు ఎంజాయ్ చేయండి. $60 నెక్స్ట్ ఆటో పూల్ అండ్ 7, 8, 9 లెవెల్స్ ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏందంటే, ఒకరు ఎవరో పడ్డారు నాకు $15 వచ్చిందని నాలుగో లెవెల్ ఓపెన్ చేసేస్తున్నారు. అక్కడ ఏమవుతదంటే ఇన్‌యాక్టివ్ అయితది. ఎట్ ఎ టైమ్ 3 లెవెల్స్ ప్లస్ ఆటో పూల్ $60 ఉంటేనే మీరు లెవెల్స్ అన్ని ఓపెన్ చేసుకోండి. లేకపోతే ఆ $15 ఉన్నా, $30 ఉన్నా అలా ఉండనియండి. మిగతా $30 వచ్చినాకన్నా మీరు 3 లెవెల్స్ ఓపెన్ చేసుకొని ఆటో పూల్‌లోకెళ్ళండి. లేదంటే మీ జోబీ నుంచన్నా ఒక $30 యాడ్ చేసుకొని $60 అయినాక ఆ లెవెల్స్ ఓపెన్ చేసుకోండి. ఈ రెండిట్లో ఏదో పని చేయండి గానీ $15, $30 ఉన్నాయనేసి టక ఓపెన్ చేయకండి. ఇన్‌యాక్టివ్‌లో ఉంటుంది. ఎట్ ఎ టైమ్ 3 లెవెల్స్ అండ్ ఆటో పూల్ కంపల్సరీ ఓపెన్ చేయాలి. $60 ఉంటేనే అది అవుతుంది. ఓకే. ఈ విధంగా 9 లెవెల్స్ తర్వాత 10, 11, 12 అండ్ ఆటో పూల్ తర్వాత 13, 14, 15 ఆటో పూల్. సార్ ఈ విధంగా 100 లెవెల్స్ అండి. 100 లెవెల్స్ ప్లాన్ ఇది. 100 లెవెల్‌లో ఎన్ని వేల మంది, లక్షల మంది టీమ్ అవుతారు. దానికి తగ్గట్టు మీరు అంచనా ఏసుకోండి. $15 ఇంటూ ఆ లక్షల మంది అనంటే కొన్ని లక్షల డాలర్స్ మీ ఇన్‌కమ్ అవుతది. ఓకే. హ్యూజ్ ఇన్‌కమ్ అండి. 100 లెవెల్స్ హ్యూజ్ ఇన్‌కమ్. నెక్స్ట్ ఆటో పూల్ ఈ 100 లెవెల్స్ గాను 33 ఐడీలు ఎంటర్ అవుతున్నాయి. 33 ఐడీస్. ప్రతి 3 లెవెల్‌కి ఒక ఐడీ ఆటో పూల్ పడుతుంది గదా. 3 లెవెల్‌కి ఆ ఐడీ ఆటో పూల్, 6 లెవెల్ తర్వాత ఐడీ ఆటో పూల్, 9 లెవెల్ తర్వాత ఐడీ ఆటో పూల్, 12 లెవెల్ తర్వాత ఐడీ ఆటో పూల్. ఈ విధంగా 100 లెవెల్‌కు 33 ఐడీలు ఆటో పూల్ ఎళ్తున్నాయి. ఇందులో ఒక్క ఐడీ గురించి నేను ఇక్కడ కింద చూపిస్తున్నాను. మీ $15 ఏదైతే ఆటో పూల్‌కి కట్ అయిందో, ఒక ఐడీ ఆటో పూల్ వచ్చేసి ఈ విధంగా $15 పడినప్పుడు మీ తర్వాత ఇక్కడ చాలా మందికి ఆటో పూల్ ఎలా వస్తది సార్? అది కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేయండి అనేసి అడిగారు. మీరు ఎప్పుడైతే మీ ఐడీ పడిందో, మీరు ఆటో పూల్‌లోకి ఎంటర్ అయిపోయారు. $75 తోటి మీరు ఐడీ పడిందో, మీరు ఆటో పూల్‌లోకి ఎంటర్ అయ్యారు. మీ తర్వాత పడేటటువంటి ఐడీలన్నీ గూడా ఆటో పూల్‌లోకి ఎంటర్ అవుతున్నాయి గదా. అవి 4 మ్యాట్రిక్స్‌లో మీ కింద 15, 15, 15, 15 నలుగురొచ్చి పడతారండి. ఆ నలుగురిలో 15, 15 $30 మీరు తింటారు. ఇంకో $30 నెక్స్ట్ పూల్‌లోకి ఎంటర్ అయితది. అక్కడ $60 మీరు తింటారు. ఆ $60 ఇంకొక పూల్‌లోకెళ్తుంది. $120 మీరు తింటారు. $120 ఇంకొక పూల్‌లోకెళ్తుంది. ఈ విధంగా ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతూ మొత్తం ఒక్క ఐడీ ఆటో పూల్ ₹450,00,00,000 ఉన్నాయనంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నేనేమంటానంటే ఒక ఐడీకే 450,00,00,000 అనంటే 100 లెవెల్‌లో 33 ఐడీలు ఆటో పూల్‌లో ఉంటాయండి. అసలు ఊహించలేనటువంటి ఇన్‌కమ్ ఇక్కడ. నేనేమంటానంటే ఆ ఒక్క ఐడీ 450,00,00,000 గదా. దాంట్లో 10% సక్సెస్ అయినా గూడా 40,00,00,000-50,00,00,000 ఎర్న్ జేసుకోవచ్చు. ఇంత డెప్త్, ఇంత అద్భుతమైన ప్లాను మరలా జీవితంలో రాదండి. ఆల్రెడీ సగం జీవితం ఇంగ నేను చెప్పకూడదు అయిపోయింది. కాబట్టి ఇక్కడ గట్టిగా వర్క్ చేద్దాము. సక్సెస్ అవుదాము. ఓకే. నెక్స్ట్ సాలరీ $15 మనకు రిజిస్ట్రేషన్ తీసుకుంటుంది గదా. కంపెనీ స్టార్టింగ్‌లో ఇక్కడ చూసారు గదా. $15 రిజిస్ట్రేషన్ REG అని పెట్టాను గదా. రిజిస్ట్రేషన్‌కి $15 తీసుకుంటుంది.
ఈ $15 రిజిస్ట్రేషన్ తీసుకున్న దాన్ని కంపెనీ ఏం చేస్తుంది అనంటే, మనకు సాలరీ రూపేణా ఇస్తుంది. ఇక్కడ మనము మన కింద సాలరీ యొక్క స్టాటిస్టిక్స్ ఎట్లా ఉంటుంది అనంటే, మనకి ఏ రేషియోలో ఉండాలి అంటే, ఒక లెగ్ 40% ఉండాలి. ఇంకొక లెగ్ 30% ఉండాలి. రిమైనింగ్ అన్ని లెగ్గులు కలిపి 30% ఉండాల. అంటే 100% ఈ విధంగా కనబడాల మన టీము. ఒక స్ట్రాంగ్ లెగ్ అండి. ఇంకోటి ఇంకొద్ది స్ట్రాంగ్ లెగ్. మిగతా అన్ని లెగ్గులు కలిపి 30%. ఓకే. ఈ రేషియోలో ఎప్పుడైతే 100 టీమ్ అయిందో $25 12 వారాలొస్తుంది. అదే $300 టీమ్ అయినప్పుడు $50 12 వారాలొస్తుంది. 600 టీమ్ అయితే $100 12 వారాలు. 1200 టీమ్ అయితే $200 12 వారాలొస్తుంది. అంటే ఇక్కడ గమనించాల్సిందేందంటే, సార్ ఇక్కడ ఒక క్వెషనొస్తది. సార్ ఇక్కడ 12 వారాలన్నారు గదా! 7 వారాలకే నాది $50 గూడా టచ్ అయింది. మరి $50 ఇస్తారా? ఇది హైయెస్ట్ గాబట్టి $25 ఆపేస్తారా అక్కడికి అనే క్వెషనొస్తది. లేదండి. $50 స్టార్ట్ అవుతది. ఈ $25 ఎంతైతే పెండింగ్ ఉందో అదంతా ఒకేసారి వచ్చి క్రెడిట్ అవుతది. అంత అద్భుతం. వేరే వేరే కంపెనీల్లో ఏదైతే హైయెస్ట్ ఉంటుందో అది మాత్రమే పే చేస్తారు. రిమైనింగ్ అంతా కూడా తీసేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. మీకు ఆ పాతది వస్తుంది. ఈ కొత్తది $50 కూడా వస్తుంది. ఓకే. ఈ విధంగా $200 12 వారాల తర్వాత టీమ్ పెరిగే కొద్దీ $400, $800, $1600, $3200, $6400, $12800 తర్వాత 25,000, 50,000, 1,00,000, $5,00,000 గూడా ఉందండి. ప్రతి వారము ఈ విధంగా 12 వారాలు మనకు ఈ సాలరీ అనేది ఇస్తున్నారు. యాక్చువల్‌గా సాలరీ అనకుండా దీన్ని బోనసు అని పెడితే బావుంటదని ఎండీ గారికి సిఫారసు చేశాము. ఎండీ గారు గూడా ఒప్పుకున్నారు. సాలరీ అనేది మంత్లీ ఉంటుంది. లాంగ్ లాస్టింగ్ ఎప్పుడూ ఉంటుంది గాబట్టి సాలరీ అనే పేరు బాలేదు. బోనస్ అని పెట్టండి సార్ అన్నాము. దానికి సార్ అగ్రీ అయ్యాడు. ఓకే. చూడండి ఇక్కడ 12 వారాలు ఇస్తున్నారు. అంటే సింపుల్‌గా ఒక $1,00,000 అన్నాం గదా! $1,00,000 అచీవ్ అయినా గూడా 12 వారాలంటే 12,00,00,000 అండి. అవునా? అది $5,00,000 గనక అచీవ్ అయ్యామనుకోండి, 12 వారాలంటే 60,00,00,000 ఎర్న్ చేసిన వాళ్ళమవుతాం. ఓన్లీ సాలరీలోనే. సార్ ఇంత డెప్త్ ఉందండి. నేనేమంటున్నానంటే ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తంలో 10% మీరు సక్సెస్ అయినా గాని మినిమమ్ 50-100,00,00,000 సంపాదించుకోవచ్చు. ఇంత అద్భుతమైన ప్లాను. మరల రాదు. $75 ఈజ్ నథింగ్. కానీ చిన్న బాంబు పెద్ద ధమాకా. చోటా పటాకి బిగ్ సౌండ్ అన్నమాట. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఈ ప్లాను. ప్రతి ఒక్కరు గూడా బ్రహ్మాండంగా ఇప్పుడు చూడండి నిన్న మొన్న చాలామంది ఐడీస్ వేశారు. కొత్త వాళ్ళు గూడా ఎంటర్ అవుతా ఉంటే పైన వాళ్ళకి $15 వస్తా ఉంటే ఎంత హ్యాపీగా వాళ్ళ మొఖాల్లో చిరునవ్వు వస్తా ఉంది. కింద ఒక నలుగురిని ఏశారు. వాళ్ళకొచ్చింది. ఆ పైన ఉన్న వ్యక్తికొచ్చింది. ఆ పైనున్న వ్యక్తికొచ్చింది. ఏ బిజినెస్‌లోనైనా ఒకళ్ళని తొక్కితే పైకొస్తారు. కానీ ఈ బిజినెస్‌లో కింద వారిని మనము ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ మొఖాలలో చిరునవ్వును చూస్తా ఉన్నామంటే పైన వాళ్ళు గూడా అందరూ హ్యాపీగా ఉంటారు. ఇక్కడ ఎవరికీ గూడా ప్రాబ్లమ్ ఉండదు. బయట కొన్ని కంపెనీలలో ఒకడిని ఇబ్బంది పెట్టి, ఒకడిని ఏదో జేసి, ఆ తిన్నది గూడా అరగదు. కానీ ఇక్కడ కింద వాడు తింటున్నాడు, ఆ పైన వాడు తింటున్నాడు, ఆ పైన వాడు తింటున్నాడు. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఓకే. అంటే ఇక్కడ మనం ఇస్తూ ఉంటేనే మనకు ఇస్తారు. మనం పై వాళ్ళకిస్తా ఉంటే కింద వాళ్ళు మనకిస్తారు. ఇది విన్ విన్ సిట్యుయేషన్ ప్లాన్ అండి. ఓకే. తర్వాత ఇంకొక విషయము. సార్ ఈ $15 రిజిస్ట్రేషన్ చేశారు గదా! మేమసలు టీమే జేయలేదు, బిజినెస్సే జేయలేదు. ఫర్దర్‌గా మా $15 పోయినట్టేనా అని గూడా అంటుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఏందంటే సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్ గూడా కంపెనీ తేబోతుంది. ఈ 2, 3 రోజులలో గుడ్ న్యూస్ ఉంది. ఓకే. సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్. అంటే ఇప్పుడు మనకి యుటిలిటీ సర్వీసెస్ ఉంటుంది గదా! ఏ విధంగా అంటే మనకు ట్రైన్ బుకింగ్స్ గాని, బస్ బుకింగ్స్ గాని, హోటల్ బుకింగ్స్ గాని, డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ గాని, ఇలాంటివి ఏవైనా గాని, లేదంటే ల్యాప్‌టాపు, ట్యాబు అండ్ మొబైల్ ఫోను, జ్యువెల్లరీ ఐటెమ్స్, ఎనీ ఎలక్ట్రానిక్ వస్తువులు ఈ విధంగా ఎన్నో రకాల ప్రొడక్ట్స్ కంపెనీ తెస్తుంది. ఆ ప్రొడక్ట్స్‌లో $15 తోటి రిడీమ్ అవుతది. $15 అక్కడ రిడీమ్ అవుతది. రిమైనింగ్ ఐఎన్ఆర్‌లో మనం కట్టుకుంటాము. ఇన్వాయిస్ టాక్స్ పెయిడ్ రిసిప్ట్ వస్తుంది. జీఎస్టీ టాక్స్ పెయిడ్ రిసిప్ట్ వస్తుంది. కాబట్టి అక్కడంతా గూడా రీపర్చేజ్ ఇన్‌కమ్ తీసుకునేటటువంటి అవకాశం గూడా ఉంది. ఓకే. ఇంత అద్భుతమైన ప్లాన్ అండి మనది. నాకు తెలిసి అందరికి అర్థమైందనుకుంటున్నాను. ఎవరికన్నా అర్థం గాకపోతే దయచేసి మీ యొక్క అప్‌లైన్ దగ్గర కూర్చొని ఒకటికి 2 సార్లు అడిగి తెలుసుకోండి. వాళ్ళు గూడా చెప్పలేకపోతే నా నంబర్‌కి మీ అప్‌లైన్ దగ్గర నుంచి నంబర్ తీసుకొని గూడా కాల్ జేయొచ్చు. ఓకే.
ఐ హోప్ మీకు ఈ ప్లాన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే ఆ సింబల్స్ థంబ్, హార్ట్ సింబల్స్ ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. దీంతోటి నేను అనుకుంటాను మీకు అర్థమైందనేసి. ఓకే. నెక్స్ట్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ యువర్ సైడ్. ఇలా మెంబర్స్ ఎక్కువగా వచ్చారనుకోండి, నాకు గూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బిజినెస్ ప్లాన్ చెప్పాలని అనిపిస్తుందండి. ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక 2 విషయాలు నేనిక్కడ అంటే ఈజీ సక్సెస్ మనం ఎలా అవ్వచ్చు అనే దాని మీద ఒక 2 స్లైడ్స్ నేను షో చేస్తాను. అది చూడండి. రైట్. ఇక్కడ చూడండి 5 మ్యాట్రిక్స్. మనము ఒక ఐదుగురిని ఇంట్రొడ్యూస్ చేశామనుకోండి. ఆ ఐదుగురు మీద ఒక్కొక్కరి మీద $15 వస్తాయి. రైట్. $15 అంటే $75. మనం ఒక ఐదుగురిని చేశామంటే మనం పెట్టినటువంటి పెట్టుబడి మనం వచ్చేసింది గదా! మనం ఫ్రీ అయిపోయాం గదా! ఆ ఐదుగురు గూడా అదే జెప్పాలి. మీరు గూడా సేమ్ ఐదుగురిని చేయండి అనాలి. అప్పుడేంది 25 మంది అవుతారు. 25 మెంబర్స్ అవుతారు. అప్పుడు 25 మెంబర్స్ ఇంటూ $15 $375 అవుతుంది. ఓకే. ఆ 25 మందిని గూడా ఈ ఐదుగురిని చేయమని అన్నప్పుడు లెవెల్ 3లో, లెవెల్ 3లో 125 మంది అవుతారు. 125 ఇంటూ $15 $1875 దగ్గర దగ్గర ఎంతవుతుందండి? 1,80,000 దాకా వస్తుంది. అదే నాలుగో లెవెల్‌లో 625 మంది అయినప్పుడు $15 చొప్పున 9,375 అంటే 9,00,000 వరకు వస్తుంది. ఐదో లెవెల్‌లో 3,125 మంది అయితారు. ఈ 5 మ్యాట్రిక్స్‌లోని వెళ్ళినప్పుడు ఫిఫ్త్ లెవెల్‌కొచ్చేసరికి 46,875 అంటే టోటల్‌గా మనం $58,575 వస్తున్నాయి. నియర్ అబౌట్ 50,00,000 కేవలం 5 లెవెల్స్‌లోనే సంపాదించుకోవచ్చు. 50,00,000. మనదెంత ప్లాను? 100 లెవెల్స్ ప్లాను. 100 లెవెల్ల ప్లాన్‌లో ఎంత సంపాదించుకోవచ్చో మీ ఊహకే వదిలేస్తున్నాను. కేవలం 5 లెవెల్స్‌లో 5 మ్యాట్రిక్స్‌లో మనం ఇంత సంపాదించొచ్చు. మన ఎండీ గారు రితేష్ గారు ఏమంటారంటే, "మనందరం గూడా పెద్ద పెద్ద లీడర్‌లము. మనం 20 మ్యాట్రిక్స్ చేద్దాము" అని అంటాడు. అంటే ఇందాక నేను చెప్పా గదా! 20 మందిని ఎయ్యండి అందులో నుంచి కొంతమంది డైమండ్స్ బయటకొస్తారు. ఇన్ కేస్ ఆ 20కి 20 డైమండ్స్ అనుకోండి. ఆ 20 మందిని 20, 20 చేసే వాళ్ళని పెట్టండి. అప్పుడేమవుతుంది సెకండ్ లెవెల్ 400 మందవుతారు. ఫస్ట్ 20 మంది అయినప్పుడు $15 అంటే $300 వస్తుంది. రెండో లెవెల్‌లో 400 మందవుతారు. 20 మంది ఒక్కొక్కరు 20, 20 చొప్పున చేస్తే సెకండ్ లెవెల్‌లో 400 పీపుల్ అవుతారు. $15 అంటే $6,000 వస్తుంది. అంటే $6,00,000 వస్తుంది. అదే మూడో లెవెల్‌లో 8,000 మందవుతారు. 400 మంది ఇంటూ 20 8,000 మంది అవుతారు. 8,000 మంది అయినప్పుడు మనకు $15 చొప్పున $1,20,000 వస్తుంది. అంటే దగ్గర దగ్గర 1,20,00,000 వస్తుందండి. 1,20,00,000 ఇక్కడ వచ్చినప్పుడు టోటల్‌గా మొత్తం చూసుకుంటే $1,26,300 బాస్ 1,25,00,000 1,25,00,000 వరకు మనం సంపాదించొచ్చు. కేవలం 3 లెవెల్‌లోనే ఈ ప్యాటర్న్‌లో మనం ఎళ్ళినా గూడా సూపర్ అంటే సూపర్ సక్సెస్ అవ్వచ్చు. ఇంత అద్భుతమైన ప్లాను మనకు దొరకదు. విన్ విన్ సిట్యుయేషను. ప్రతి ఒక్కరు గూడా బాగుపడేటటువంటి సిట్యుయేషను. ఇచ్ ఇచ్చిపుచ్చుకునేటటువంటి సిట్యుయేషను. ఇచ్చిపుచ్చుకునేటటువంటి అద్భుతమైన ప్లాను. మనం ఇస్తాము, వాళ్ళిస్తారు. వాళ్ళ మొఖాలు వెలిగిపోతా ఉంటాయి. మనకు పడినప్పుడల్లా మన మొఖాలు గూడా వెలిగిపోతా ఉంటాయి. అవునా? ఈ తక్కువ టైంలోనే నా మిత్రుడు యాదగిరి గారు $1,500 తీసుకున్నారు. నేను గూడా దగ్గర దగ్గర ఒక 1,00,000 పైన తీసుకున్నాను. ఆ! నా మన కింద ఉన్న మెంబర్స్ చాలా మంది గూడా 70,000, 60,000, 50,000 ప్రతి ఒక్కరు గూడా ఇక్కడ ఇన్‌కమ్ చూసిన వాళ్ళే. సార్ నాకు ఇన్‌కమ్ రాలేదన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అనంటే పని చేయని వాళ్ళే. పని చేస్తే ఇక్కడ పైసా ఉందండి. వర్క్ ఈజ్ వర్క్షిప్. ఇక్కడేంది మనం పని చేస్తా ఉంటే డబ్బులొస్తాయి. పని చేయకపోతే డబ్బులు రావు. అవునా? పని చేయకుండా కలలు కంటే మాత్రం రూపాయి కనబడదండి. అయితే ఒకటి ఆటో పూల్ అనేదుంది. అది $30, $60, $120 అది వస్తుంది. కాపోతే ఎనక ముందొస్తుంది. కానీ ఇలా పని చేసుకుంటూ ఉన్నామనుకోండి, రోజు 40, $50 పడుతున్నా గూడా రోజు 4, 5 వేలొస్తాయి గదా! ఈ 1 ఆర్ 2 మంత్స్‌లోనే.
అవునా? అది ఒక 3-6 నెలలు కష్టపడ్డారంటే రోజు $5,000-10,000 రోజు 5-10 లక్షలు గూడా తీసుకునే టైమొస్తది. అది ఇప్పటి నుంచి వర్క్ చేసుకుంటూ పోతేనే సాధ్యమైతది. కానీ ఇప్పుడు వర్క్ చేయలేదనుకోండి, మనం చప్పట్లు కొట్టించుకోవాలనా? లేకపోతే చప్పట్లు లైన్‌లో కింద కూర్చొని చప్పట్లు కొట్టాలనేది మనం ఆలోచన జేసుకోవాలి. ఓకే. మనం చప్పట్లు కొట్టించుకునే స్టేజ్‌లోకి వెళ్ళాలి గానీ, చప్పట్లు కొట్టే స్టేజ్‌లో మనం ఉండకూడదు దయచేసి. యెస్. మనము సక్సెస్ అవ్వాలి అంటే పని చేయాల్సిందే. ప్రణాళిక ఒక టైమ్ టేబుల్ పెట్టుకోండి. మీకున్న సమయంలో రోజు ఎంతో కొంత సమయాన్ని తీసి జాబ్ చేసేవాళ్ళైతే రోజు పొద్దున ఒక గంట, సాయంత్రం ఒక గంట లేదా పొద్దున ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు ఎంతో కొంత టైం తీయండి. జూమ్ మీటింగ్‌కి ఇన్వైట్ చేయండి. సమయం లేని వాళ్ళేందంటే జూమ్ మీటింగ్‌కి ఇన్వైట్ చేయండి. ఇలా గూడా టీమ్ చేయొచ్చు. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే కరోనా మనకు నేర్పింది జూమ్ అండి. ఈ జూమ్ ద్వారా ఎక్కడో దూరం ఉన్న వాళ్ళకి గూడా మనం ఈ యొక్క సమాచారం చేరవేసి, వాళ్ళ జూమ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత, వారు ఈ జూమ్ మాధ్యమంలో వాళ్ళు ప్లాన్ అంతా ఇని, వాళ్ళు మీ లింక్ ద్వారా వాళ్ళు జాయిన్ అయ్యి బిజినెస్ జేస్తారు. వారికి ఏ డౌట్‌లున్నా ఫోన్‌లలో ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి మీ యొక్క అప్లయన్స్ ఉన్నారు. తర్వాత నేనున్నాను. నా పైన అప్లయన్ డానిష్ రెడ్డి ఉన్నారు. వీళ్ళంతా గూడా ఉన్నారు. ఒక అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ నాకిచ్చినటువంటి డానిష్ రెడ్డి గారికి ఎప్పుడు గూడా నేను కృతజ్ఞుడిని. ఓకే. అలాగే నా యొక్క టీమ్ మెంబర్స్ గూడా ఇంత అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చినందుకు అందరికీ గూడా పేరు పేరున ధన్యవాదాలు. యాదగిరి గారు గావచ్చు, ఇంకొక యాదగిరి గారు గావచ్చు, శ్రీనివాస్ గారు గావచ్చు, ఓకే. తర్వాత మన మధు గారు గావచ్చు, ప్రతి ఒక్క రవీందర్ గారు గావచ్చు, మమతా గారు గావచ్చు, అందరూ గూడా ఎంత అద్భుతంగా వర్క్ జేస్తా ఉన్నారంటే గణేష్ గారు గావచ్చు, ఓకే. అందరూ గూడా వర్క్ జేస్తా ఉన్నారు. అందరికి పేరు పేరున ధన్యవాదాలు. మనందరం గూడా ఇక్కడ కోటీశ్వరులనవ్వాలా, మనందరం కోటీశ్వరులవ్వాలి. మనందరం గూడా ఎక్కడైతే బగాయత్ ఉప్పల్ బగాయత్‌లో మనం మీటింగ్‌లు పెట్టుకుంటా ఉన్నామో, అదే ఉప్పల్ బగాయత్‌లో మనందరం గూడా అక్కడ అపార్ట్మెంట్స్‌లో ఫ్లాట్‌లు గొనాలి. అక్కడ ల్యాండ్‌లు గొనాలి. మన ఓన్ వెంచర్స్ చేసుకోవాలి. మనందరం అక్కడ సెటిల్ అవ్వాలి. ఓకే. సెటిల్ అయిన తర్వాత అనుకోవాలి. ఇదే బగాయత్‌లో ఈ టీ స్టాల్‌లో మనం ప్లాన్‌లు చెప్పుకుంటూ ఇక్కడ సక్సెస్ అయ్యాము. ఇక్కడ మనం ఈ మిలినియర్ వాల్ట్ ద్వారా ఇక్కడ ప్రాపర్టీస్ కొన్నామనేది రేపు మనం చెప్పుకోవాలి. ఓకే. ఓకే. మరి ఇక్కడ ఆటో పూల్ గూడా జూద్దాము. 1, 2, 3 తర్వాత ఆటో పూలు, 4, 5, 6 తర్వాత ఆటో పూలు. ఇక్కడ దయచేసి ఎవరు గూడా 15, $30 తోటి 1, 2 లెవెల్‌లు ఓపెన్ చేయొద్దు. మీ దగ్గర $60 ఉంటే ఆ 3 లెవెల్స్ ప్లస్ ఆటో పూల్ ఓపెన్ జేసుకోండి. $75 ఎంట్రీ ఫస్ట్. దాని తర్వాత నుంచి నెక్స్ట్ లెవెల్స్ ఓపెన్ చేయాలనుకునే వాళ్ళందరూ గూడా మినిమమ్ $60 ఉంచుకొనే 3 లెవెల్స్ ఓపెన్ ఆటో పూల్. ఈ విధంగా కంప్లీట్ జేస్తేనే మీ ఐడీ యాక్టివ్‌లో ఉంటది. ఒకవేళ 1, 2 కొట్టారంటే ఇనాక్టివ్‌లో ఉంటది. ఇనాక్టివ్‌లో ఉన్నప్పుడు మీకు ఏది గూడా కనబడదు. కాబట్టి 15, $30 మర్చిపోండి. $60 ఫస్ట్ ఎంట్రీ మాత్రమే $75. దాని తర్వాత నుంచి లెవెల్స్ అన్‌లాక్ జేసుకోవాలి అనంటే $60 తోటే ఎంట్రీ జేయండి. ఓకే. మరి ఈ యొక్క జూమ్ మీటింగ్ ఇక్కడితోటి సమాప్తం చేద్దామని అనుకుంటున్నాను. నెక్స్ట్ మీకు ఇంకొక 10 నిమిషాల్లో హిందీ జూమ్ మీటింగ్ గూడా స్టార్ట్ అవుతది. ఎవరన్నా హిందీ జూమ్ మీటింగ్ అటెండ్ కాదలుచుకున్న వాళ్ళందరూ గూడా అలాగే ఇదే లింక్ తోటి ఉండండి. రియా మేడం గారు హిందీ జూమ్ మీటింగ్ చేస్తారు. ఇండియా వైడ్ లీడర్స్ అందరూ గూడా జాయిన్ అవుతారు. ఓకే. థాంక్ యూ.